కాదండి, రెండు కాదండి. ఆయన బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు, ఆయన స్టైలిష్, నెక్స్ట్ ఆయన స్టెప్స్. ఇప్పుడు ఆయన 70 years ఇంకా 30 years వరకు మూవీస్ తీసినా ఆయన స్టైలిష్ అనేది తగ్గదు. బాస్ ఈజ్ బ్యాక్, ఆయన క్రేజ్ తగ్గదండి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం డల్ ఉంటుంది మూవీ. ఒక 5 minutes అలా డల్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే వెంకటేష్ గారు ఎంటర్ అవుతారో మళ్ళీ పుంజుకుంటుంది. లాస్ట్ 20 minutes, హాఫ్ అన్ అవర్ సినిమా రఫ్ ఆడించేస్తుంది, మామూలుగా ఉంటుంది అది వెంకటేష్ గారు వచ్చిన తర్వాత. అసలు బేసిక్గా ఎప్పుడు కూడా సంక్రాంతి విన్నర్స్ వాళ్ళే. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము, ఒకప్పుడు చూసుకుంటే కలిసి ఉందారా, అప్పుడు టైంలో కూడా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి సినిమా రావడం, బ్లాక్ బస్టర్ అవడమే. ఇద్దరు ఒకటేసారి సంక్రాంతి పోటీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వచ్చి పోటీలో ఎవరు నీదా నువ్వో నేనన్నే సై అంటే సై అని విన్నర్లుగా నిలబడిన రోజులు ఉన్నాయి. ఆ ముగ్గురులో ఒకరు విన్నర్గా నిలబడి మిగతాలో వెనక్కి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఇది విన్నరే. ఈ సంక్రాంతికి ఇద్దరు విన్నర్లే. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైంధవ్, వీరసింహారెడ్డి వాళ్ళతో వేరే వచ్చారు. వెంకటేష్ గారు అప్పటి వరకు ఏంటంటే ఫ్యామిలీ లేకుండా ఒకటేసారి మాస్ సినిమాగా వచ్చేసరికి సైంధవ్ కూడా మంచి కాన్సెప్ట్తో వచ్చిన సంక్రాంతి విన్నర్లో నిలబడలేకపోయారు. అదే సినిమా వేరే సీజన్లో వచ్చాడు, బ్లాక్ బస్టర్ అయ్యేది. వీళ్ళు సంక్రాంతి విన్నర్లో నిలబడిపోయారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి తన స్టామినా ఏంటో నిలబెట్టుకొని ఎప్పుడూ లేనిది 300 కోట్ల క్లబ్లో చేరి మళ్ళీ ఈ ఇయర్ కూడా సంక్రాంతి విన్నర్గా వచ్చాడు. మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే రేంజ్లో పోతాడు. హీరోయిన్కి నార్మల్ అండి, ఫార్మల్గా హీరోయిన్ పెట్టాలని పెట్టారు కానీ 3.5 to 4 ఇవ్వచ్చు. చాలా బాగా తీసాడు. అంటే చిరంజీవి ఇలాంటి స్టార్స్ని పెట్టుకునేటప్పుడు అద్భుతాలు చేయాలని ట్రై చేయకూడదు. వాళ్ళు అద్భుతంగా ఏం చేస్తారో దాని మీటర్లో రాసుకుంటే మిగిలిన సినిమా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ సంక్రాంతి విన్నర్ చిరంజీవి గారేనా? 100% చిరంజీవి గారు. అంటే నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది కామెడీ, కానీ ఇంకా ఇది చాలా, ఎందుకంటే అనిల్ రావుపూడి, రవితేజ అంటే సరిపోవండి ఈ మీటర్. ఇక ఈ అనిల్ రావుపూడి ఏంటంటే ఇది మంచి ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కొట్టినట్టు కొడుతున్నాడు షాట్లు. ఒక్క ల్యాగ్ సీన్ లేదు, ప్రతి కామెడీ సీన్ పేలుతోంది. నయనతారకి చిరంజీవికి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ చేశాడు. చిరంజీవి వెంకటేష్ సీన్లన్నీ కామెడీ. మధ్యలో ఆ బులిరాజుని తీసుకొచ్చాడు, ఆ ఎపిసోడ్ ఏమైనా డౌన్ అవుతుంటే అది పేలింది. హర్ష జంగిల్ ఎపిసోడ్ అది పేలింది. ఏ ఎపిసోడ్ మామగారికి అల్లుడికి తమాషా ఫైట్ పెట్టాడు, అది అద్భుతంగా ఉంది. అది కాకుండా లేడీస్కి సటిల్ మెసేజెస్ ఇచ్చే సీన్లు అవి పేలే. చిరంజీవిని వెంకటేష్ ర్యాగింగ్ చేశాడు. ఆ ర్యాగింగ్ సీన్లు ఎంత బాగున్నాయంటే, అంటే ఇప్పుడు చిరంజీవిని ఒక మగధీరుడుగా, జగదేక వీరుడిగా అలా చూపించేది, వాళ్ళ టీము ర్యాగింగ్ చేస్తారు, వెంకటేష్ ర్యాగింగ్ చేస్తాడు. పైగా చిరంజీవి సినిమాల్లోని హిట్ పాటలతో పాడుతూ ర్యాగింగ్ చేస్తాడు. చిరంజీవి కుళ్ళుకోవడం ఏం తీసాడండి సినిమా. ఇతను ఆ తెలుగు సినిమాల్లో తల నుంచి పాదం దాకా అనిల్ రావుపూడికి తెలుగు సినిమాలు డైజెస్ట్ చేసేసుకున్నాడు. దాంతో చిరంజీవి మీటర్. చిరంజీవి అనగానే ఇంకే హోంవర్క్ చేయడు. గరణ మొగుడు, దొంగ మొగుడు, ఇది అది ఇందులో ఎలా చేశాడు, అందులో ఎలా చేశాడు, చంటబ్బాయిలో ఎలా చేశాడు, టక సీన్లు పేరు చేసుకుంటున్నాడు. అంటే చిరంజీవిలోని మెగాస్టార్ మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అద్భుతం సృష్టించేద్దాం, 5 star సినిమా తీసేద్దాం అనుకోలేదు ఆయన. చిరంజీవి ఏది అద్భుతంగా చేయగలడో, చిరంజీవి లాంటి స్టార్ మీద ఏది పడితే జనం చూస్తారు. అంతేందుకు ఇంకొక చిన్న మ్యాజిక్ చెప్తాయి. ఇది ఉదిత్ నారాయణ తీసుకొచ్చి చాలా కాలంలో నాస్టాలజిక్గా చిరంజీవికి పెట్టడం. అలాగే సినిమా కమర్షియల్ మీటర్లో మంచి ఊతపదాలు రాసే భాస్కర్ భట్లను తీసుకొచ్చి దానికి జాయడంతో మీసాల పిల్ల బ్లాస్ట్ అయింది పాట. అట్లా ప్రతిదీ కూడా అతను. అలాగే పైగా అందులో క్యాథరిన్ని తీసుకొచ్చాడు. యూత్గా క్యాథరిన్లో సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆ అమ్మాయి ఎపిసోడ్లు అన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయి పేరు జ్వాల అని పెట్టాడు. చంటబ్బాయిలో సుహాసిని పేరు జ్వాల. సో అతని మైండ్లో ఇప్పుడు మనకి రాజమౌళి లాంటి సినిమాలంటే కాంటినెంటల్ ఫుడ్ అయితే, ఇతను అరిటాకులో భోజనం వేసి మన తెలుగు భోజనం పెడతాడు. పక్కా తెలుగు డైరెక్టర్. రాఘవేంద్రరావు, జంజాల ఇద్దరిని వేసి మిక్సీలో వేసి కొడితే జంజాల క్లీన్ కామెడీ, రాఘవేంద్రరావు గారి కమర్షియల్ మీటర్, రెండు కలిపితే అనిల్ రావుపూడి. ఇతనికి తిరుగులేదు. మళ్ళీ త్రివిక్రమ్, బాపు ఇలాంటి మన తెలుగు డైరెక్టర్ల తర్వాత పక్కా తెలుగు డైరెక్టర్ మనకి అనిల్ రావుపూడి. ఇంకా ఐ థింక్ హిట్ స్ట్రీక్ కాంబోలో సీన్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయండి. మ్యూజిక్ బాగుంది. నాకు మీసాల పిల్ల ఇష్టం అండి. ఒక కపుల్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. సో యాక్షన్స్ కానీ, కామెడీ కానీ, కొన్ని సెంటిమెంట్ సీన్ కానీ అన్నీ చాలా బాగా చేశారు ఆయన. ఒక వింటేజ్ చిరు చూసినట్టు అనిపించింది.
నచ్చింది. చిరంజీవి గారి గ్రేస్ పెరిగిందంటారా తగ్గింది? పెరుగుతుందండి, ఇయర్లీ ఆయన పెరుగుతుంది. ఆయన ఏం తింటున్నారో తెలియదు కానీ ఆయన డ్యాన్స్లో ఆ గ్రేస్ ఏంటి అవి ఎవరు మ్యాచ్ చేయలేరండి. ఎంతమంది వచ్చినా కూడా చిరంజీవి గారి గ్రేస్ని ఎవరు మ్యాచ్ చేయలేరండి. సో వెంకటేష్ గారు చిరంజీవి గారిని ర్యాగింగ్ చేయడం ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి, ఫన్నీగా బాగుంది, చాలా బాగుంది. అది చాలా కామెడీగా ఉంది. అది కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సవాలే అండి బాగా.